గణపరచెదము మన యేసయ్య నామములో Hallelujah.
ప్రార్థన చేస్తారు కదండి. మీరేమై ఉండాలండి? పరిశుద్ధులై ఉండాలి. అంటే పరిశుద్ధులు అనే పరిస్థితికి వస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా రకాలైన పరిశుద్ధత కలిగి ఉంది బైబిల్ గ్రంథం. పరిశుద్ధత గురించి బైబిల్లో అనేక రకాలుగా వ్రాయబడి ఉంది. కానీ ఈ లోకంలో ఉన్నవారు దాంట్లోని అపవిత్రతనే చూపిస్తున్నారు. దాంట్లో పరిశుద్ధ, ఇది అందుకే బైబిల్కి పేరేంటంటే పరిశుద్ధ గ్రంథం. మరి వాక్యానుసారంగా వివాహం చేసుకున్న వారికి పరిశుద్ధ వివాహం. అర్థమైందండి? అనుకూల సమయం ఇదే, నీకు రక్షణ జన్మ. రేపటి జనం గురించి ఆలోచించదు. రేపు అనేది క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదు. ఇప్పుడే నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదిస్తే గానీ నేను వదలను ప్రభు అన్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం. అలాగే ఆశీర్వాదం పొందిన వరకు నీ జీవితం, నీ లైఫ్ అంతా మారే వరకు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు పిల్లరా. అది సిద్ధపాటు. అది కాళ్ళ కోసం చెప్పాడు. అందుకే పందుల దగ్గర ముత్యాలు వేస్తే పందులు ఏం చేస్తాయండి? పందులు ఏం చేస్తాయి? నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. వెళ్తాం వీడు చెప్పండి, పాట మాత్రం పాడుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. పడదామా? శ్రమలోనైనా